మాట్లాడుతున్నాడు. నీకంత కులుకుంటే 4వ భార్యగా వచ్చి కాపురం చేయరా జగన్ అన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా నీకు? నీకే నోరుందనుకుంటావా నువ్వు? నీ నోరు మూయించే శక్తి మాకుంది. శాశ్వతంగా నా నోటికి సీసం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది. అవునా కాదా? నోరు తెరిస్తే గబ్బు వీళ్ళందరూ. ఇలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి. జ్ఞాపకం ఉందా మీకు? బుల్లెట్ దిగిందా? దిగింది బుల్లెట్. నెల్లూరులో బుల్లెట్ దిగింది. ఒక తన్ను తన్నారు. 4 జిల్లాల కవత నరసారావుపేటలో పడింది. నరసారావుపేటలో మళ్ళా బుల్లెట్ దించారు. ఎక్కడ భయపడుతుంది? ఎక్కడ భయపడుతుంది? చెన్నైలో భయపడుతుంది. అవునా కాదా? అంటే మీరు నాయకులు, మీ మాట మేము వినాలా? వినకపోతే బెదిరిస్తారు. నీ బెదిరింపులు అయిపోయినాయి. మీకంతా కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. అయిపోయింది, ఇంకా 10 రోజులే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నీకు చావు తెలివి ఎక్కువ. అందుకే పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ చేశారు. అంటే ఏ తప్పు చేయని శరత్ నువ్వు అరెస్ట్ చేస్తే జగన్ ఎన్ని సంవత్సరాలు నిన్ను జైల్లో పెట్టాలని అడుగుతున్నా. నీ నేరాలకు ఘోరాలకి ఈ జీవితం చాలదు నీకు. శాశ్వతంగా నీకు జైలు శిక్ష పడితే తప్ప నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి ఇది కాదు. నేను అందుకే చెప్తున్నా, నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవ్వడు లేడు. నువ్వు అరెస్ట్ చేస్తే మీ జైళ్లు కూడా పడతాయా? జైళ్లు భయపడతారా మీరు? భయపడతారా మీరు? భయపడవంటే చేతులు పైకెత్తండి. భయపడవంటే పోరాటానికి పిడికిలు బిగించి చూపించండి. పిడికిలు బిగించి చూపించండి. నేను ప్రజాస్వామ్యవాదిని. పులివెందల పంచాయతీ చేస్తే ఒకటే గుర్తుపెట్టుకో, కుర్చీని మడిచినట్టు నిన్ను కూడా మడిచి మీ ఊరికి పంపిస్తాం. పంపించాలా లేదా? మనకు రోషం ఉందా లేదా? రాష్ట్రాన్ని కాపాడడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్ళు నేను అడుగుతున్నా, నేను సిద్ధం, నేను సిద్ధం అంటాడు. దేనికి నువ్వు సిద్ధం? ఓడిపోవడానికి నువ్వు సిద్ధం. నువ్వు సీట్ ఇస్తానంటే లావు కృష్ణదేవరాయలు నాకు నీ సీటే వద్దు. ఈ విధంగా ఆయనే కాదు, 6 మంది ఎంపీలు నీ సీట్లు మాకు అవసరం లేదని రాజీనామా చేసేశారు తమ్ముళ్ళు. 10 మంది ఎమ్మెల్యేలు చేశారు. ఎమ్మెల్సీలు 5 ఏళ్ల పదవి ఉన్నా నీ పదవి మాకొద్దని చేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే వ్యక్తి ఉండేది ఇక్కడ. మంచి వాళ్లకు స్థానం లేదు. అది గుర్తించిన వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అడుగుతున్నా ఈ పల్నాడు ప్రజల్ని, మీకేమన్నా పనులు చేశాడా? నీళ్లు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? పరిశ్రమలు తెచ్చాడా? మీ గ్రామంలో రోడ్లు వేసాడా?
పల్నాడుకు నీళ్లు ఇచ్చే ఒక్క ప్రాజెక్టు గాని చేశాడా? ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేశాడా? నేను